ఈరోజు దేవుని వాగ్దానము. సత్యమును బట్టి వారి క్రియల ఫలము వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వచనము. ప్రభు సత్యవంతుడు, ఆయన న్యాయమును బట్టి తీర్పు తీర్చు ప్రభు. వాని క్రియలను బట్టి ప్రతి వానికి ఇచ్చుటకు నా యొద్ద జీతము కలదని ప్రభు హెచ్చరిస్తున్నాడు. మన క్రియలు ఎటువైనను వాటిని బట్టి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. సత్క్రియలు చేసి పరలోకంలో ఉన్నత స్థానం పొందుకొని వారు కలరు. దుర్మార్గులై ప్రభువును మరచి తమకు తామే ప్రభువులై దేవుని విడిచి నిత్యమైన శిక్షకు పాత్రలైన వారు కలరు. నీవు ఏ జాబితాలో ఉండాలని ఆశిస్తున్నావు? ప్రభువైతే తన రక్తము వలన క్రొత్త నిబంధనను నీతో చేయాలని ఆశిస్తున్నాడు. అది నిత్య నిబంధన. ఆ నిబంధనను ప్రభువుతో చేసిన వారిని ఆయన తన ఆత్మతో ముద్రించి అంతము వరకు కాపాడువాడు. నమ్మకమైన వారికి నిత్య జీతము అనగా నిత్య బహుమానము పరలోక రాజ్యమునిచ్చు ప్రభు. మరి నిత్య నిబంధన నీతో చేయుటకు ప్రభువుకు అవకాశం ఇస్తావా? ప్రభువు హృదయమని తలుపు నొద్ద వేచి ఉన్నాడు. ఆయనకు తలుపు తీసి ఆహ్వానించు. అప్పుడు ప్రభు ఇచ్చు రక్షణ ఫలము నీవు అనుభవిస్తావు. ప్రభు కృప మనకు తోడయుండునుగాక. ఆమేన్.